హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వేనస్ కిచెన్. ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు గానీ, లేదా వాటిని నానబెట్టడం మర్చిపోయినప్పుడు గానీ, మనం ఎక్కువగా ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌లు చేస్తూ ఉంటాం కదండీ! అయితే ఈరోజు వీడియోలో శరీరానికి చలువ చేసే పెసరపప్పుతోటి గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ గుంత పొంగనాల రుచి చాలా చాలా బావుంటుంది. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పును వాటర్ తోటి 2, 3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఎక్కువ టైం లేకపోతే ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. నేనిక్కడ నార్మల్ పెసరపప్పుతో చూపిస్తున్నాను కదండీ! దీనికి బదులుగా పొట్టు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. పొట్టు పెసరపప్పు అయితే ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక గంట పాటు పెసరపప్పును నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌ని తీసుకొని ఇందులో నుండి కొద్దిగా పెసరపప్పును పక్కకు పెట్టుకోండి. తర్వాత మిగిలిన పెసరపప్పును మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. మొత్తం పెసరపప్పును వేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వకు బదులుగా బన్సీ రవ్వ అయినా సరే వేసుకోవచ్చండి. అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా ముందుగా పెసరపప్పు, ఆ పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఇలా రవ్వ, పెసరపప్పు వేసుకోవడం వల్ల పొంగనాలు రెడీ అయిన తర్వాత లోపల భాగంలో ముద్ద ముద్దగా లేకుండా పలుకులుగా తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. అలాగే రవ్వ వేసుకోవడం వల్ల ఈ పొంగనాలు కూడా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద చిన్న ప్యాన్‌ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వెజిటబుల్స్ వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోండి. మిగిలిన వెజిటబుల్స్‌ని మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోవచ్చు. నేనిక్కడ బీన్స్, క్యారెట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా సగం వేగిన ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. వంట సోడా వేయకపోయినా ఈ పొంగనాలు చక్కగా వస్తాయండి. కానీ ఇలా కొద్దిగా వంట సోడా వేయడం వల్ల చాలా గుల్లగా వస్తాయి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. తర్వాత కన్సిస్టెన్సీని చూసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్‌ని వేసుకుని కలుపుకోండి. ఈ పెసర పొంగనాలు ప్రిపేర్ చేయడానికి పిండి కొంచెం పల్చగానే ఉండాలండి. మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం గరిటె జారుగా ఉండేటట్లుగా పిండిని రెడీ చేసుకోండి. ఇప్పుడు పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకోసం స్టవ్ మీద పనియారం ప్యాన్‌ని పెట్టుకుని వేడి చేసుకున్న తర్వాత అన్ని గుంతల్లోకి ఆయిల్‌ని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ పిండంతా కూడా పనియారం ప్యాన్‌కి అంటుకోకుండా ఉండడం కోసం బ్రష్ తోటి ఆయిల్‌ని ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని గుంతల్లోకి 3 వంతులు ఉండేటట్లుగా వేసుకోవాలి. పిండి కొంచెం పొంగిన తర్వాత కొద్దిగా పైకి వస్తుందండి. మరీ ఫుల్‌గా కాకుండా 3 వంతులు ఉండేటట్లుగా పిండిని వేసుకోవాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 1, 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ పొంగనాలను రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత అవసరమైతేనే కొద్దిగా ఆయిల్‌ని వేసుకోండి. అలాగే రెండో వైపు తిప్పిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. రెండో వైపు తిప్పిన తర్వాత చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చిన తర్వాత పనియారం ప్యాన్‌లోంచి బయటకు తీసుకోండి. అలాగే మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా పొంగనాలను ప్రిపేర్ చేసుకోండి. పెసరపప్పుతో చేసిన ఈ పొంగనాలు చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పొంగనాలను టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి, దోస పిండి రెడీగా లేనప్పుడు ఒక అరగంట పాటు పెసరపప్పును నానబెట్టుకుని ఇలా ఇన్‌స్టంట్‌గా పెసర పొంగనాలు చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.